చూసి మనందరినీ నాన్ స్టాప్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. ఎర్రజు ఏంటి ఏంటి పేపర్లో విశేషాలు తెగచేస్తున్నా చదువుకో నువ్వే అప్పుడు అబ్బా ఏ బాగా జరుగుతుంది బండ్లు ఏమో స్టేట్ పాలిటిక్స్ బాగానే ఉన్నాయి ఈ క్రీడలు బాగున్నాయి అంత బాగానే ఉంది ఏం చదివారా నాకేమొచ్చు నా చదువు వచ్చేటి నువ్వేం చదివేంటి ఇంతకీ నాకు మాత్రం చదువు వచ్చేటి నువ్వు చదువుతావు నీకు ఇచ్చా బాగుండా కుర్రేది బాగున్నావా బాగున్నాను రా ఏడు సంగతులు పేపర్ చదువుతామని వచ్చిన చదువుకో ఇచ్చి తెచ్చి ఏం చదివారా నువ్వేం చదివినవరా నేను ఏదో చదివానులే నేను కూడా అదే చదివినా అదే ఏం చదువు చెప్పు నువ్వేం చదివినావా ఈడు చదివిందో చదివాను నువ్వు చదివిందా నేను కూడా చదివినా మేము చదువుకోలేదులే చెప్పు ఇప్పుడు నేను మాత్రం లండన్లో ఎంబీబీఎస్ చేసి వచ్చినా అరే మన ఊర్లో నుంచి ఆ డాక్టర్ వెళ్ళిపోయాడు కదా అప్పుడు వెళ్ళిపోయాడు తర్వాత ఆవిడ ఎరిపప్పు రావట్లేదు రా ఖాళీ అయిపోయింది డాక్టర్ ప్లేస్ లో ఎవడో కొత్త డాక్టర్ వస్తున్నాడు మన ఊర్లోకి మళ్ళీ నమస్తే సార్ ఎవడకు పెట్టారో నమస్తా నువ్వు ముగ్గురికి పెట్టాను సార్ ముగ్గురికి కాదు ఎవడకు ఒకటిగా పెట్టాలి ఇక్కడ ఓ నమస్తే సార్ మరి మా ఇద్దరుకో నమస్తే సార్ నమస్తే ముందు ఆడికి పెట్టారా ఫస్ట్ నాకు పెట్టాలి కానీ నాకు లాస్ట్ లో పెట్టావు అంది నువ్వా సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే గో మొహం పగిలిపోద్ది ఫస్ట్ ఆడికి ఎందుకు పెట్టినావా సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే నాకు లాస్ట్ పెట్టాడు మళ్ళీ సార్ అందరికీ నమస్తే సార్ ఇది బాగుంది ఈ అడ్రస్ కొంచెం చెప్పండి సార్ అన్ని పెట్టలేవు అక్కడ ఇది శివాలయం ఇది ఉంది కదా అవును అలా స్ట్రైట్కి వెళ్ళి ఓకే స్ట్రైట్కి వెళ్ళి అడ్రస్ కొంచెం చెప్పాను కదా కొంచెం చెప్పి సార్ మీరు చెప్పండి సార్ ఈ అడ్రస్ ఇదే నేను చెప్పలేను నా వల్ల కాదు దేనికి సార్ మామూలుగా అడ్రస్ బులిగింక్ తో రాస్తారు ఇదేమో రెడ్ ఇంక్ తో రాస్తుంది నాకు రెడ్ అంటే పడదు బ్లడ్ రెడ్ గా ఉంటదని చెప్పి బ్లడ్ ఎక్కించుకోవడం మానేయినా నన్ను అడగబాగు నువ్వు ఈ అడ్రస్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉందో చెప్తే చాలు సార్ ఈ అడ్రస్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉందంటే నీ అరచేతిలో ఉంది పేపర్లో ఇప్పుడు చెప్పండి సార్ అడ్రస్ ఎక్కడ ఉంది సార్ అక్కడ ఉంది సార్ ఈ పేపర్ గురించి మర్చిపోండి సార్ మీరు చదివారు కదా ఈ అడ్రస్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉందో అది చెప్తే చాలు సార్ నేను వెళ్ళిపోతాను ఓకే ఇప్పుడు చెప్పండి ఈ అడ్రస్ ఈ ఊర్లోనే ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంది ఈ ఊర్లో ఉంది ఈ ఊర్లోనే ఉంది సార్ అక్కడికి ఎలా వెళ్ళాలి ఇలా పేపర్ పట్టరా మళ్ళీ చెప్తాం నువ్వెవరు ఏంటి కథ ఏంటి అసలు నా పేరు సుధీర్ సార్ నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన సైకియాట్రిస్ట్ ఏది నా బొమ్మకి చూద్దాం ఆర్టిస్ట్ కాదు ఆ బొమ్మలు గీసే ఆర్టిస్ట్ కాదు సైకియాట్రిస్ట్ అయితే సైకిల్ బొమ్మ నేను మామూలుగా మనుషులకి ఏదన్నా ఆరోగ్యం బాగోకపోతే వాళ్ళకి మెంటల్లీ కొంచెం డిస్టర్బ్ అయి ఉంటారు కదా సార్ అంటే ఎలాగా అంటే ఇప్పుడు మన రాకేష్ గారి టీంలో ఆర్పి ఉంటాడు కొంచెం మెంటల్ నా కొడుకు తర్వాత సుడిగాలి సుధీర్ టీంలో గెటప్ సీన్ ఉన్నాడు అదే గెటప్ సీన్ కాదు సార్ రామ్ ప్రసాద్ ఉన్నాడు కదా వీళ్ళిద్దరి వల్ల ఆ టీం లీడర్ సుడిగాలి సుధీర్ గారు ఇప్పుడు మెంటల్లీ డిస్టర్బ్ అయి ఉన్నాడు కదా సార్ ఆడికి ట్రీట్మెంట్లు చేస్తా ఉంటామంట ఇంతకీ ఏ ఊరు మంది నాది హైదరాబాద్ సార్ సొంతూరు ఈ ఊరే సార్ ఇందాక అడ్రస్ చూపెట్టా కదా ఆ అడ్రస్ లోని ఒక 20 ఏళ్ళ క్రితం మా అమ్మ నాన్నగారు అక్కడే ఉండేవారు సార్ అవునా మీ నాన్నగారి పేరేట్రా మాణిక్యం గారు అబ్బాయిని సార్ నేను మాణిక్యం మన సూర్యనారాయణ గారి పెద్ద కొడుకు అవును మాణిక్యం గారు మీ అమ్మగారి పేరు సరస్వతి అవును సార్ అరే భలే చెప్పారు మీకు తెలుసు మా అమ్మగారు ఏమైంది సార్ ఎందుకు ఏడుస్తున్నారు తను సరస్వతి పేరు చెప్పా కదా మా అమ్మ పేరు చెప్తే ఈయన ఎందుకు ఏడుస్తున్నారు సార్ ఏమో కొన్ని నీకు తెలియపోవడం మంచిది బుజ్జా ఎందుకే అమ్మ ఏం చేస్తుందిరా సార్ అమ్మకి నాకు మాట్లాడలేదు సార్ గొడవ అయింది యారా అమ్మతో మాట్లాడపడం అంటే అమ్మతో ఎన్ని గుళ్ళగిరితో పుట్టదు నువ్వా మీరు సార్ అంత ఎమోషన్ ఫీల్ అవుతున్నారు నేను మా అమ్మతో మాట్లాడకపోతే కొన్ని తెలుసుకుపోవడం మంచిదిరా బుజ్జ ఏదో లవ్ మ్యాటర్ లో గొడవ సార్ నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే వద్దని చెప్పినంతే అంతే తిట్టేసి నేను వచ్చా ఇంట్లో బయటికి
అమ్మని తిట్టాడు నువ్వా? ఒక నిమిషం నువ్వు అట్టే ఉండి చెప్తా. సూరిగా అచ్చు దిగిపోయాడు రాగా. దిగిపోయాడు ఏంటి సార్? ఆయనకి నాకు చూస్తున్నారండి మీరు, నాకు అర్థం కావట్లేదు. ఏమొచ్చాడు? ఏం మాట్లాడతారు సార్ మీరు? తండ్రి లాంటి రేడు. తండ్రి లాంటోడా? ఎవరికి తండ్రి లాంటోడు సార్? నాకు ఆల్రెడీ తండ్రి ఉన్నాడు. కూర్చో 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 కూర్చోనన్నా. లెగరా ఇన్ని సంవత్సరాలు కొడుకుని చూసా. కూర్చో కూర్చో. కొడుకు ఆడుకో వాళ్ళ కొడుకు పడితే నీ పేరే పెట్టుకుందాం అనుకున్నారా సుధీర్ అని. అలా అయితే పాపం మంచోళ్ళే. సార్ మీకేదో కొంచెం ప్రాబ్లం గా ఉన్నట్టుంది. అవును, మిమ్మల్ని నేను గతంలోకి తీసుకెళ్తా సార్. గతంలోకి ఎంత చార్జ్, ఎంత అవుతుంది ఛార్జీలు? సార్ అలా కాదు సార్, మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి, నేను మీకు ట్రీట్మెంట్ చేస్తాను సార్. ప్లీజ్ సరే నా మాట రండి, కూర్చోండి. అయితే నన్ను కూడా కథలో తీసుకెళ్తాం మళ్ళీ. మా ముగ్గురు రావచ్చా? అందరు ఎగ్జాక్ట్ ఇక్కడే చూస్తాం. ఆడేసి వస్తుంటాం. ఏట్రా కూర్చుండాలిగా. మీకు ఇప్పుడు నిద్ర వస్తుంది. నాకు రావట్లేదా? నేను 11 గంటలు పడుకుంటా. ఇప్పుడు ఎందుకు పడుకుంటాను? అలా కాదండి, ఇప్పుడు దీన్ని చూస్తుంటే మీకు ఆటోమేటిక్ గా నిద్రలోకి వెళ్ళాలి. హిప్నోటిజం అంటే మీరు పడుకుంటేనే మేము తీసుకెళ్ళగలం. అవునా? సరే ఓకే, అందరు చూస్తా ఉండండి. అందరు చూడమంటే లోపల చూస్తున్నారా? అవును. మీకు ఇప్పుడు నిద్ర వస్తుంది, మీరు ఇప్పుడు పడుకోవాలి. అరే మస్కిటో కాయిల్ పెట్టాలి రే. దోమలు బాగా ఎక్కువ. మీరు పూర్తిగా చేయనియండి. రెడీ? సరే 1 2 3 మీరు పడుకుని పేరు. భలే తెల్ల చీర కట్టుకుని వస్తుందిరా సరస్వతి. సరస్వతి పలకట్టేదంటే వెళ్ళిపోతున్నట్టుగా. సరస్సు అమ్మవుతుంది. ఆ పొలం గట్టుకెళ్ళి మాడుకోండి మిత్రం. కాపలా ఉంటాను ఇక్కడ. ఇక్కడే ఉంటారు, ఇక్కడే ఉంటారు. మీరు మాట్లాడేది ఏ సరస్వతి గురించి? బి సరస్వతి. తర్వాత ఏం జరిగింది? పొలం గట్ల దగ్గరికి వెళ్ళాం. ఓకే, నేను ఐ లవ్ యూ అంది. ఓహో, నేను కూడా ఐ లవ్ యూ అన్నాను. తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. ఓకే, వాళ్ళ ఇంటి వెనకాల పెద్ద దొడ్డు ఉంది, ఖాళీగా ఉంది. ఇలా సంచిలో నుంచి విత్తనాలు తీసేయండి. విత్తనాలు తీసి అలా చేసినంటే ఇదిగో ఎంత పెద్ద మొక్క వచ్చేయండి. అబ్బా నా విత్తనము ఎందుకు కొడతా? ఎందుకు కొడుతున్నావా? హైట్ ఎగ్జాక్ట్ గా పుట్టానా? ముక్కు ఏరా తండ్రి లాంటి పట్టుకొని కొడతావా? ఆగడా, మా అబ్బాయిని పట్టుకుని కొట్టాను. ఇన్ని గుండెలు అది కాదండి, నేను కొడుతున్నాడు. కొడితే కడితే తండ్రి నేను కొట్టాలా? కొట్టు వెళ్ళిపోతాను. కొడుకు వెళ్ళిపో. సైకాట్రిస్ట్ ఇటారా? ఇట్రా నువ్వా? సార్ ఇక్కడ మీ అమ్మ మీద కోపడతారు నువ్వా? అమ్మ మీద కోపడేది ఏంటండి? అయ్యో ఎత్తనాలు ఎంత కష్టపడచాలని తెలుసా నీకు అసలు? ఒక మనిషిని అంత దారుణంగా ఎప్పుడు కొట్టబాక. ఆర్పి అబ్బా. మనిషి ఏం చెప్తున్నారా? మామూలుగా అర్థం కాదు, ఇంకా అర్థపడి చెప్తే ఏమర్థమవుతా? కన్న కొడుకు కదా అటు కుట్టేస్తా. ఎవరికన్నా కొడుకంటే కొడుకున్నాడు. ఆ రక్తం కొంచెం పుట్టావు నువ్వు. తండ్రి లాంటి కాదు, తండ్రి కూడా. రారా తండ్రి, నన్ను బుక్ చేసి రారా. తండ్రి నాకు కలర్ రాలేదండి నీకు అసలు. ఇది ఒక్కడే సిగ్గుచేట అంతే ఆశీస్ ఉందా దాదా నా తండ్రి. నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? పాత అంతకుముందు ఒక విత్తనాల స్కిట్, దాని సీక్వెల్. అవును సార్. అతను పోయి ఇతను వచ్చాడా? అవును సార్, ఊరికి ఎవడొచ్చినా ఆడుకుంటారు సార్. బాగుంది, థ్యాంక్ యూ. దాన్ని రిపీట్ చేసినా కూడా మళ్ళీ నవ్వు వచ్చింది. రోజా గారు ఏంటి సీను మేడం కలర్ రాలేదేంటి కొడుక్కి? సో స్టార్టింగే బాగుంది, ఆ మ్యానరిజం బాగుంది. అండ్ ముక్కు చూడటం, లిప్స్ చూడటం మరీ టూ మచ్ అసలు. అది ఆర్పి అయితే మరి మామూలుగా మాట్లాడితేనే అర్థం కాదు, నోట్లో వేరే అరటిపండు పెట్టుకొని మాట్లాడుతున్నాడు.